49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తే తక్కువ భూమితోనే మంచి ఆదాయం పొందొచ్చని ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక రైతు తన విజయంతో చూపించాడు. సంప్రదాయ పంటల నుంచి బయటకు వచ్చి కూరగాయల వైపు సాగు చేసి మళ్లిన ఈ రైతు ప్రస్తుతం కాకరకాయ పంటతో లక్షల రూపాయలు సంపాదిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా హిందూనగర్ గ్రామానికి చెందిన దేవీదీన్ తన సాగు విధానాన్ని మార్చుకుని విజయవంతమైన రైతుగా గుర్తింపు పొందారు. మొదట్లో దేవీదీన్ వరి, గోధుమ వంటి సాంప్రదాయ పంటలపైనే ఆధారపడి సాగు చేసేవారు. అయితే పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న లాభాలు ఆయన్ను ఆలోచింపజేశాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయల సాగు వైపు దృష్టి మళ్లించారు. చివరికి కాకరకాయ సాగు చేయాలని నిర్ణయించి తన పొలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అదే పంట ఇప్పుడు ఆయనకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పంట సాగు ప్రారంభానికి ముందు భూమిని బాగా దున్ని సిద్ధం చేస్తారని ఆయన తెలిపారు. నేల పరీక్ష చేయించి అవసరమైన పోషకాలు, ఎరువులు అందిస్తారు. సరైన సమయానికి నీరందించడం, కలుపు తొలగించడం, అవసరమైనప్పుడు పురుగు మందులు ఉపయోగించడం వంటి చర్యలు తీసుకుంటే మంచి దిగుబడి సాధ్యమవుతుందన్నారు. సరైన సంరక్షణతో కాకరకాయ పంట 2 నుంచి 2.5 నెలల్లో కోతకు సిద్ధమవుతుందని వివరించారు. ప్రస్తుతం ఆయన ఒక బీగా భూమిలో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ సాగుకు సుమారు 10,000 వరకు ఖర్చు అవుతుందని, కానీ 3 నెలల్లో 40,000 నుంచి 50,000 వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావడం ఈ పంట ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సాగు విస్తరణను పెంచాలని యోచిస్తున్నారు. దేవీదీన్ మండప పద్ధతి ద్వారా కాకరకాయ సాగు చేస్తున్నారు. ఈ విధానంలో తీగలు పైకి పెరిగేలా నిర్మాణం ఏర్పాటు చేయడం వల్ల పంట నాణ్యత మెరుగుపడడంతో పాటు పురుగుల సమస్య కూడా తగ్గుతుంది. మంచి నాణ్యత కలిగిన కాకరకాయలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో ఆయన తన ఉత్పత్తిని సమీప మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. వ్యవసాయంలో మార్పులను స్వీకరిస్తే రైతులు ఆర్థికంగా బలపడవచ్చని దేవీదీన్ కథ మరోసారి నిరూపిస్తోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంచుకుని ఆధునిక పద్ధతులు అనుసరిస్తే తక్కువ భూమితోనే మంచి లాభాలు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.